నియోజకవర్గం సుమారు ఒక 20 కోట్ల రూపాయల సీసీ రోడ్లు ఈరోజు ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గర తీసుకొని మన నియోజకవర్గంలో 20-25 కోట్ల సీసీ రోడ్లు ప్రతిపాదనలతో మనం అన్నీ కూడా మార్చి 30 లోపే పూర్తి చేసే కొరకు ఈరోజు అన్నీ కూడా మరి ప్రణాళికలు చేసినాం. రాత్రి 12 గంటల దాకా కూర్చున్నాం. మొన్న 2-2:30 అయింది. ఇవన్నీ కూడా మరి ఇమ్మడే పూర్తి చేసి ఇంకా మళ్ళీ ఏం అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా తీర్చే కొరకు చర్యలు చేపడతామని సందర్భంగా మనం తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ గ్రామంలో వచ్చేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు నా ఊరున్నా కూడా 300-400 ఓట్లు పోయినాయి. అట్లా పోవద్దు. ఏదన్నా ఉంటే సరి చేసుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వన్ సైడ్ అయ్యే విధంగా అందరము కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేద్దామని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే గ్రామ పంచాయతీ భవనం కూడా మనము గ్రామంలో మంచిగా ఉండాలనే ఆలోచనతో 80 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ బిల్డింగ్కి ఇచ్చాం. దీని కాంపౌండ్ కూడా మనము ఇంకా అవసరమైతే ఎంతైనా కూడా నిధులు ఇచ్చి దీన్ని బిల్డింగ్ చూడగానే ఒక మంచి వాతావరణం కల్పించే విధంగా ఉండాలని, అదేవిధంగా ఏదైతే రోడ్డుకు ముందట ఉంటే ఏమైనా 2-3 షట్టర్స్ వేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. దాంతో అందం పోతుంది అనుకుంటే ఓపెన్గా ఉంచినా ఇబ్బంది ఏం లేదు. కనుక ఈ గ్రామంలో ఇక్కడ నుండి రామన్నగూడెం తండా, బీసీ కాలనీ నుంచి చెంచు కాలనీ, అదేవిధంగా వంగపల్లి వాని చెరువుకు కూడా మనం రోడ్డు రిన్యూవల్ బీటీ పెట్టాం. ఎస్సీ కాలనీకి కూడా రిన్యూవల్ బీటీ పెట్టాం. బీసీ కాలనీ నుంచి వైఎస్సీ కాలనీ నుంచి శ్మశాన వాటిక నుంచి కూడా ఆ రోడ్డు కూడా మనం ప్రపోజల్ ఇచ్చినా మంజూరీ రాలే, వస్తాయి చేసి మనము వంగపల్లి చెరువు నుంచే గన్పూర్ చెరువుకు రిజర్వాయర్ వాటర్ పోయే విధంగా దాన్ని మార్చడం జరిగింది. కనుక ఇవన్నీ పనులు త్వరితగతిలో పూర్తయితే వెంటనే స్పీడ్గా చేసేవాళ్ళు. వర్క్ న్యాయం తీసుకోవడం కాదు, వర్క్ ఎంత తొందరగా తీసుకొని చేయగలిగే శక్తి ఉంటే ఆ వర్క్ ఇస్తాం. కనుక ఇది సీసీ రోడ్లు మొత్తం కూడా ఆర్ఎంసీకే ఇస్తా. ఎవరన్నా ఇక్కడ డిఎంఎఫ్టీ నుంచి ఇతరతర నిధులు ఉంటే మీరు కట్టేవాల్సి ఉంటే, ఇప్పుడు హెల్త్ సెంటర్ బిల్డింగ్ 20 లక్షలు ఉంది, ఇప్పుడు టెంపుల్ కాడ కూడా 15-20 లక్షలు ఉంది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ 80 లక్షలు ఉంది. అంతేకాకుండా ఇప్పుడు బీసీ రజక కమ్యూనిటీ హాల్కి కూడా మనం 10 లక్షలు పెట్టాం.